ఒకవైపు హైదరాబాదు, మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం, పట్టణాలు బాగు చేసుకున్నాం, పచ్చదనం పెంచుకున్నాం, పర్యావరణం కాపాడుకున్నాం, 10 ఏళ్ళు సుకూన్గా ఉన్నాం. బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే 5 రూపాయలకే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం. బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే 350 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం. ప్రైవేటు మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకొని గరీబోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఆనాడు. అందుకే ఒకసారి కాదు 2 సార్లు జిహెచ్ఎంసీలో ఇదే వెంగళరావు నగర్ డివిజన్ నుంచి గులాబీ జెండానే గెలిపించినారు మీరు. 2 సార్లు 18లో 23లో మాగంటి గోపీనాథ్ గారికి బ్రహ్మాండమైన విజయం అందించింది ఇదే వెంగళరావు నగర్ డివిజన్. ఇది 10 ఏళ్ల మన ట్రాక్ రికార్డ్. నిన్న నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో ఏం చేసింది అంటే అన్ని కలిపి సంక్షేమము, అభివృద్ధి. సంక్షేమం అంటే బతుకమ్మ వస్తే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం, రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు, క్రిస్మస్ కుటుంబాలకు, క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం. అట్లా కడుపులో పెట్టుకొని గరీబులను బ్రహ్మాండంగా చూసుకున్నాం. పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా హైదరాబాద్ని ఒక ఎకనామిక్ ఇంజన్గా పెంచుకున్నాం. మరి 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి. 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి, ఎన్ని దొంగ హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెకెక్కినరో ఒక్కసారి ఆలోచించండి. 6 గ్యారెంటీలు యాదుకున్నాయా? పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు? పెద్ద మనుషులకు కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా 4000 పెన్షను? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా లేదా? ఆ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పట్లేదు. పెన్షన్ వస్తుందా? भाइयों बहनों वजीफा मिल रहा क्या? आसरा पेंशन 4000 आपको मिल रहा क्या? మహిళలకు చెప్పినారు 2,500 ఇస్తా నేను నెలకి, ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా? వచ్చిందా? కొద్ది గట్టిగా చెప్పాలా, వచ్చిందా రాలేదా? ఒక్కరికన్నా వచ్చిందా? అత్తకు 4000, కోడలకు 2,500 అన్నాడా? ఇక 2,500 ఇస్తలేడు కానీ 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తాడట. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు. ఏది ఆడపిల్లల్ని? ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక చెల్లె నీకు కోటీశ్వర్లు అయిపోయినావా? అయిపోయిందా? ఇంకొక మాట చెప్పిండు, వికలాంగులుంటే 6,000 రూపాయలు ఇస్తా. కేసీఆర్ గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, నేను 6,000 రూపాయలు ఇస్తా. ఇవన్నీ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను 100 రోజుల్లోనే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆ దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధన లెవెల్లో డైలాగులు కొట్టిండు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మొత్తానికి ఓట్లు కొల్లగొట్టిండ్రు, అధికారంలోకి వచ్చినారు. మరి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ని బర్బాద్ చేసి, హైదరాబాద్లోని వ్యాపారాలు దివాలా తీసే విధంగా చేసి, రియల్ ఎస్టేట్ను కుదేలు చేసి, 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి